మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బరి తెగించాయి. బలం లేకపోయినా టీడీపీ బరి తెగిస్తోంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ నేతలు భారీగా బెదిరింపులు బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం టీడీపీ జనసేన భీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి ప్రతిష్ట దెబ్బతీసేలా టీడీపీ జనసేన బరి తెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. హిందూపురంలోనూ ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్లను టీడీపీలో చేర్చుకోమని గతంలో బాలకృష్ణ, లోకేష్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య విలువలను గాలి కొదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి పచ్చ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అలాగే కౌన్సిలర్లకు టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోంది, బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. అలాగే హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే దగ్గరుండి మరి ఈ ప్రలోభాలకు ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కవిత, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్ని ఒక అధికార దుర్వినియోగ ప్రహసనంగా మార్చడానికి స్వయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పూనుకోవడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఓటుకు నోటు వ్యవహారంలో ఆరితేరిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి కూడా మళ్ళీ ఓటుకు నోటు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పూర్తిగా బలం అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఉంది. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్ కానీ మెజార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇప్పుడు అడ్డదారిలో ఆ మున్సిపల్ చైర్మన్ పదవులు కానీ, వైస్ చైర్మన్ పదవులు కానీ, కొన్ని డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి పదవులు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో దీనికోసం ఎంత స్థాయిలో బరితెగించారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, జనసేన సంబంధించినటువంటి నాయకులు తిరుపతిలో అయితే గత 3 రోజుల నుండి కూడా బేబస్సు సృష్టిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ను భయపెడతా ఉన్నారు, ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి. అదేవిధంగా హిందూపురంలో స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం హిందూపురం మున్సిపల్ చైర్మన్ని దక్కించుకునేందుకు బలం లేనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి వాళ్ళని కొనుగోలు చేసి తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం స్వయంగా బాలకృష్ణ చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరిని కూడా మేము తీసుకోము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అవసరం లేదు, మేము అటువంటి దిగజాడు రాజకీయాలకు మేము దిగవంటూ గతంలో స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి చెప్పిన మాటలకు విరుద్ధంగా వాళ్ళు ఈరోజు దిగజారిపోయినటువంటి పరిస్థితి. అటు తిరుపతిలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి, మరొకవైపు నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు బెదిరించడం, లోబర్చుకోవడం, ప్రలోభ పెట్టడం, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. అటు హిందూపురంలో కూడా అదే తరహా పద్ధతి అనుసరిస్తున్న పరిస్థితి. అటు నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నూజివీడులో కౌన్సిలర్లందరినీ కూడా ప్రలోభ పెట్టి, లోబరుచుకొని, బెదిరించి వాళ్ళ వైపు తెలుగుదేశం పార్టీ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది, తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రలోభ పెట్టేందుకు పూనుకుంటుంది. ప్రలోభాలతోనే ఏదోలాగా వాస్తవానికి ఎన్నికలను గతంలో బహిష్కరించామన్నారు, ఈ ప్రజాప్రతినిధులు మాకు అవసరం లేదన్నారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా మేము చేర్చుకోం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ మేము ఎట్టి పరిస్థితులు మేము చేర్చుకోం, మా పార్టీ కార్యకర్తలే మాకు ఉన్నారని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు దానికి విరుద్ధంగా తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పురుగొల్పి మరి ఈ ప్రలోభ పర్వానికి తెరలేపడం అనేది ఎన్నికల్లో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.